అంబర్పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 24,537 ఓట్ల భారీ మెజారిటీతోటి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు బాణసంచ కాల్చి వేడుకలు చేసుకున్నారు. अन्ना दिखाओ पूरे ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో మా అభ్యర్థి అయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈరోజు అఖండమైన మెజార్టీతో గెలిపించిన అంబర్పేట ప్రజలకు, అదేవిధంగా అంబర్పేట ఓటర్ మహాశయులకు అందరికీ ముందుగా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరూ ఇంత మంచి మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించినందుకు మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ ఈరోజు అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని గెలిపించడానికి తను ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజలతో ఉన్న మంచి ఆయనకు ఆయన ఉన్న దాన్ని బట్టి ఆయనని ఈరోజు గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు నిన్నటి వరకు చూసాం మనం ఏ విధంగా గగ్గోలు పెట్టినాయో. ఎప్పుడైనా సరే ప్రజల్లో ఎవరైతే ప్రజలకు సర్వీస్ చేస్తారో, ప్రజలను ఆదుకుంటారో, ప్రజలను చూస్తారో వారినే గెలిపిస్తాయని చెప్పి ఈరోజు ఈ అంబర్పేటలో గెలిపేయడం జరిగింది. అదే నిదర్శనం ఈ విజయం అని కూడా మేము చెప్తా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు మీరు 20 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారో తెలియదు, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు నిలబడితే ప్రజలు అంగీకరించడానికి లేరని చెప్పి ఈ ఎన్నికే నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ గతంలో నిలబడ్డ కిషన్ రెడ్డి గారు కూడా 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడా ఈసారి కాలేరు వెంకటేష్ గారు చేసిన అభివృద్ధియే కానివ్వండి, ఆయన చేసిన సాయమే కానివ్వండి, ఇక్కడ ప్రజలకు అవన్నీ చూసి తానే నిలబడకుండా పారిపోయాడు. అలాంటప్పుడు ఇక్కడ ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి, ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిండు. 20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తికి ప్రజలతోనే అసలు సంబంధం లేదు. ఇక్కడున్న ప్రజలు ఏమైపోయినారో కూడా తనకు తెలియదు. తన పని తను చేసుకొని టైంకి వచ్చి ఎలక్షన్లో నిలబడ్డాడు. తను మంచి గుణపాఠం చెప్పారు ఈ అంబర్పేట ప్రజలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం గత 2 సంవత్సరాల కిందమే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో ఈ వ్యక్తులు ఎక్కడున్నారో తెలియదు, ఈ ఆపోజిషన్ వ్యక్తులు ఇక్కడ ప్రజలను ఎవరు ఆదుకోలేదు. అలాంటి టైంలో కాలేరు వెంకటేష్ గారు అండగా ఉండి ప్రజలను వాళ్ళకి ఏం కావాలి మంచి చెడు చూసి వాళ్ళందరినీ ఆదుకున్నాడు. వాళ్ళందరూ మర్చిపోకుండా ఈరోజు ఈ ఓట్లు వేసి ఆయనను గెలిపేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఎంత మంచి కార్యక్రమాలు చేసిండంటే గతంలో ఆయన 5 సంవత్సరాల్లో 1200 మందికి చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలు చేయడానికి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళని హక్కున చేర్చుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మనందరికీ మంచి చేస్తాడని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
సైడ్